వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు మంత్రి నిమ్మల రామానాయుడు. తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాలు ఘటనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించడం జరిగిందని, మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రత్యేక నిపుణుల బృందం రావడం జరుగుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. నేడు శనివారం రాజమహేంద్రవరంలోని కిమ్స్ రెయిన్బో ఆసుపత్రులను సందర్శించి అక్కడ బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని, వైద్య సేవల పరిస్థితి, చికిత్స వివరాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల ఈ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన శ్రీకాకుళం త్రాగునీటి మరియు రాజమండ్రి కల్తీపాల ఘటనలు ప్రభుత్వ ప్రతిస్పందనలో కఠినత, జాగ్రత్తల అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. సాధారణంగా ప్రజలు గేదె పాలను ఎక్కువగా తీసుకుంటున్నందున అటువంటి పాలను నిల్వ సరఫరా చేసే విధానంలో ఏర్పడే ప్రమాదాలు మళ్లీ జరగకుండా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ తగిన కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యంతో బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వ నిబద్ధత ప్రతిబింబిస్తోందన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కల్తీ పాల ఘటన అత్యంత బాధాకరమైందన్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధితులకు అండగా నిలవటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టంగా తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, DMHO డాక్టర్ కె వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పి పంపించారు. రోజు రివ్యూ చేస్తూ ఉన్నారండి ఆయన. నిన్న కూడా రివ్యూ చేస్తుంది. మీరు 16th నుంచి 16 నుంచి 16th ఐడెంటిఫై చేసుకున్నారు. బట్ జరిగిన సంఘటన వల్ల బాధితులు ఉన్నారో వారి కుటుంబాలందరికీ కూడా సానుభూతి తెలియజేస్తాను. ప్రభుత్వం వెంటనే పిలిచి దీని మీద తగిన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజునే రివ్యూ చేసి మొత్తం యంత్రాంగాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, బాధ్యతలు సాయం చేయడం, దానికి మూల కారణాలు కనుక్కోవడం జరిగింది. దాని ప్రకారం వారి కుటుంబానికి ఆదుకునే కార్యక్రమం కూడా అనౌన్స్ చేశారు. ఆ రోజునే అసెంబ్లీలో వారు ప్రకటన చేసి వారి కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఒకటే చెబుతున్నాం, ఇవాళ డైరీస్ తో పాటు ప్రైవేట్ రంగంలో కూడా పాల వ్యాపారాలు జరుగుతున్నాయి. వేలాది మంది దగ్గర ఆధారపడ్డారు. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సంఘటన బాధాకరం. ఆయన మేల్కొన్నందువల్ల అక్కడ జరిగిన లీకేజ్ వల్ల కొంత ప్రమాదం జరిగింది. ఇక ముందు జరగకుండా రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలి. మా వార్డు సజెషన్ చేసేది ఏంటంటే, ఆధారంలో గతంలో క్యాన్లు కానీ, మోటార్ సైకిళ్లు కానీ, చిల్లింగ్ సెంటర్ కానీ ఇచ్చాం. మళ్ళా ఇవ్వాలని సరైన ప్రొఫైల్తో కూడుకున్న చిల్లింగ్ బాక్సులు ఇచ్చి రాష్ట్రంలో, ఎందుకంటే ప్రైవేట్ రంగం కూడా ఉండాలి, ప్రైవేట్ సరఫరాదారులు ఉంటారు కనుక ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా ఈవేళ ఏదైతే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కల్తీ ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో వాటి విషయం మీద కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా సీరియస్ గా, అంటే సీరియస్ గా ఒక మెసేజ్ కూడా ఎక్కడికక్కడ అధికారులు కూడా మనం కూడా ఇస్తూ ఉన్నాం. అందుకు ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో కూడా ఇది కూడా ఒక లెసన్ గా తీసుకుని ఏదైతే మిల్క్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఎందుకంటే ఇదివరకు పాల ప్యాకెట్లు కానీ లేదా పౌడర్ కానీ వాడేవాళ్ళం, దానికంటే ఇంకా ఎక్కువ సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో చాలా గేదె పాలు సురక్షితంగా ఉంటాయనే ఉద్దేశంతో చాలా మంది
ఈ గేదె పాల మీద ఆధారపడుతూ ఉన్నారు. అయితే ఆ గేదె పాలని స్టోర్ చేసేటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి పరిస్థితులు ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. అంచేతే అటువంటి బాక్సెస్ కానీ కూలింగ్ కానీ ఎక్కడైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా అవగాహన ఇచ్చి ఎప్పటికప్పుడు వీటిని అధికారులు కూడా విస్తృతంగా తనిఖీలు చేసేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తారు.